అలాగే మీకు హెయిర్ డై పెద్ద ప్రాబ్లం కదా, మన లోపల క్యాన్సర్ ఉన్నా పర్లేదు, తెల్లంటి కనబడకూడదు. అదేనే కదా, మన లోపల క్యాన్సర్ ఉన్నా పర్లేదు, మనం కీమోలై చేయించుకుంటున్నా పర్లేదు, కానీ తెల్ల వెంటకు మందు కావాలి. అలాంటి స్థితిలో కూడా చాలామంది ఉన్నాం. సరే, ఏదైనా ప్రాబ్లం కాబట్టి తెల్ల వెంట్రుక అనేది గౌరవం అండి. అంటే పెద్దోడని చెప్పడం అనమాట. వెనక నుంచి చూస్తే తల చూసిన పెద్దయినని గౌరవప్రదం కోసం. ఇప్పుడు వెనక చూస్తే కుర్రోడో ముసలోడో తెలియదు, కుర్రోళ్ళు ముసలిలా ఉన్నారు, ముసలోళ్ళు కుర్రోళ్ళలా ఉంటున్నారు. మామూలుగా డై, ఏ కెమికల్ లేకుండా హెయిర్ డై చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఇది చాలా చేశాను, నేను చాలా చెప్పాను. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు వీటికి చైత్ర మాసం అక్కర్లేదండి. కార్తీక మాసం అయ్యాక ఎప్పుడైనా కోసుకొచ్చి ఉసిరికాయలు, పచ్చి ఉసిరికాయలు కొట్టి గింజ తీసేయాలి. ఉసిరికాయలు, పచ్చి ఉసిరికాయలు ఒక 100 గ్రాములు, ఓకే. ఒక 25 గ్రాములు కరక్కాయ. ఉసిరికాయ మాత్రం పచ్చిదే, ఇక్కడ రాజీ లేదు. ఉసిరికాయ రాజీ లేదు, పచ్చిదే, లేదా పని చేయదు. పచ్చి ఉసిరికాయలు 100 గ్రాములు, 25 గ్రాములు కరక్కాయ పెంచులు, 50 గ్రాములు తానికాయ పెంచులు, ఓకేనా. అవి రెండు, ఆ తానికాయ పెంచులు కరక్కాయ పెంచులు దోరగా వేయించి పొడి చేసేయండి, పొడి అయిపోద్ది. ఈ ఉసిరికాయలు పేస్ట్లో రుబ్బేయండి, పేస్ట్లో రుబ్బేసి ఈ పొడి అందులో కలిపేయండి. కలిపేసి గుంట కలవరాకు రసం ఒక 100 ml, 100 milliliters, 100 milliliters, 100 ml అనమాట. 100 గ్రాములు ఉసిరిగా తీసుకున్నాం కదా, 100 గ్రాములు 100 ml గుంటకల రసం వేసి పట్టిక 20 గ్రాములు పట్టిక పొడి. ఈ పేస్టు, ఈ కరక్కాయ పొడి, తానికాయ పొడి, ఉసిరికాయ పేస్టు నూరేసిన ముద్దలో గుంటకల రసం కలిపేస్తాం. కలిపేస్తే అది జ్యూస్లో అయిపోద్ది చిక్కగా. అందులో 20 గ్రాములు పట్టిక పొడి కలిపేయండి. ఆలం అంటే 2 రకాలు ఇచ్చేస్తారు షాప్లో, మీరు పట్టిక అని అడగండి. స్టైల్కి వెళ్ళి ఆలం అన్నాం అనుకోండి, ఆడు ఇంకో ఆలం ఇస్తాడు. ఇక్కడ 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 గుండె అయిపోద్ది. ఏంటి 3 కలిపేశారు, ఎంత కలిపేశాం కదా. కలిపేసింది ఒక గాజు, అది ఒక జాడీలో వేసేసి ఆ మూత పెట్టి, ఆ మూత గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్కి మీరు కొవ్వొత్తు కరగబెడితే వ్యాక్స్ వస్తుంది. కొవ్వొత్తు కరగబెట్టి అలా పోసేయండి, అది అంటుకు పోయి సీల్ అయిపోద్ది. సీల్ అయిపోతే పైన మట్టి పెట్టేయండి, మట్టి పెట్టి మెత్తేయండి. మెత్తేసి ఒక గుడ్డ కట్టేయండి, కట్టేసి దాని మూలలో కప్పెట్టేయండి. కప్పెట్టేసి ఒక 21 days తర్వాత తీసుకోండి. అది మీకు ఒక 2-3 సంవత్సరాలు ఉంటుంది, పాడవదు. అయితే మంచి వాసన అవుతుంది. తీసాక కొంచెం లెవెండర్ వేసుకోండి. తీసాక 21 రోజులు తీస్తారు కదా, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది, సో వాసన తిక్కగా ఉంటుంది. మళ్ళీ ఏమైనా కొట్టేస్తా వేసుకున్న తర్వాత. అందుకేంటంటే లెవెండర్ అని ఉంటుంది, చిన్న సీసాలు ఉంటాయి, సెంట్ అనమాట. ఆ లెవెండర్ వేసుకోండి, వేసి కలిపేసి మూత పెట్టేయండి ఓవర్ నైట్. మొన్నటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ పేస్ట్ రాసుకొని ఒక 1 hour 2 hours ఉండి స్నానం చేసేయండి. చీకైతే కుంకుడుకైతే చేసుకోండి, షాంపూలు కాకుండా. అప్పుడు అది కొన్నాళ్ళు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. డైలీ 1 నెల వరకు ఉండే అవకాశం ఉంటుంది. మనం చేసిన ప్రాసెస్ని పెట్టండి. మీరు ఎంత మెత్తగా నూరితే అంత ఎక్కువ కాలం ఉంటుంది, ఎంత బాగా ఊరబెడితే అంత ఉంటుంది. ఏ ప్లాస్టిక్ డబ్బాలో కప్పెట్టారనుకోండి, ఏం చెప్తాను అది బ్రహ్మాండం డై. ఇప్పుడు అందరికీ కెమికల్స్ డై వేసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీస్, మచ్చలు, మొంగు మచ్చలు, రకరకాల ప్రాబ్లమ్స్. ఎవరికైనా దెబ్బలు లేదనుకోండి, గాయం అయితే ఇలా రాశారంటే వెంటనే బ్లీడ్ అయిపోద్ది, వెంటనే రక్తం ఆగిపోద్ది, పుండు మానేదాకా వదలదు. యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ అనమాట. అలాగే ఏదైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్న గళ్ళల్లో పుండు పడిపోయి గ్యాంగ్రీన్ అవి వేస్తే మీకు తగ్గిపోద్ది, మానిపోద్ది. పుళ్ళు మానడంలో అద్భుతంగా పనిచేస్తూ ఉంటా. దాచుకోవచ్చు, అది చేయడం కొంచెం కష్టం అంతే, ఏదో 2 రోజుల పని. నా పేరు నానాజీ, ప్రతిపల్ మండలం లంకలోవా. యాక్చువల్గా ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకున్నాక ఉంటారు, కానీ నేర్పి వాళ్ళు ఉంటారు. నిజంగా అండి, చాలామంది ఎక్కడైనా సరే
కన్న కొడుక్కి నేర్పిన పోటీకి వచ్చేస్తాడే అలా ఉన్నారు. నిజంగా మందు ఇస్తున్నారు కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి కానీ అనుపానం చెప్పట్లేదు, కలపడం చెప్పట్లేదు. మీకులా చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడడం. నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు. క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు? క్యాంప్ వండర్ఫుల్ అండి. మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు. ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు దీనికి నిజంగా. అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు. ఇక్కడ ఈయన మాట్లాడతారా, పక్కన ఎవరైనా గోల్ పెడతారా, అసలు చిరాకు పడరు ఈయన. ఈయనలో గమనించింది అది మెయిన్. ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అంటే దాయి కూడా చెప్తారు మెయిన్. ఎలాంటి నీరసన కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు, సింపుల్గా చెప్పేస్తారు ఈయన. అసలు దాచుకోవడం. ఇంకోటి ఏంటంటే 1,00,000 మందిని ఈయనలాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన. 1,00,000 మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారవ్వాలి. అది ఈయన సంకల్పం. అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి. నేను ఇంకొకరు చెప్తాను, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అలా మనం అందరూ స్ప్రెడ్ చేయాలి దీన్ని. మన వైద్యం మన దగ్గర దాచుకోకూడదు అనేది ఈయన దృఢ సంకల్పం అది. ఓకే, థ్యాంక్ యూ.